చూడండి, రుచికరమైన పచ్చి పులుసు. పచ్చి పులుసు అంటే ఈ రోజులల్లో ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. చాలా అంటే చాలా బాగుంటుంది. తగిన మోతాదులో చింతపండు తీసుకోవాలి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మంచిగా ఏది స్కిప్ చేయొద్దు. మీకు ఈజీ ప్రాసెస్, జల్దీ అయ్యిద్ది. ఒక్కసారి చూడండి. అలా పడేది ఏమి ఉండదు. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. తగిన మోతాదులో మనం చింతపండు తీసుకొని కనుక ఇలా మనం చింతపండు తరచూ చేసుకొని తింటే పిల్లలకైనా మనకైనా, చిన్నపిల్లలకి అనేది కొంతమంది మోషన్స్ ఆపు కూడా ఉండదు. పిల్లలకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. పచ్చిపులుసు చేసే విధానాన్ని అయితే మనం చూద్దాము. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. పచ్చిపులుసులో కొత్తిమీర లాస్ట్ ఎండింగ్లో వేయాలండి. ఇప్పుడు కరివేపాకుతో మనం కరివేపాకు, ఆనియన్స్, మిరపకాయలు, పోపు గింజలు వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని మనం జస్ట్ ఆ పోస్ అనేది మన చింతపండులో పోసుకొని కలుపుకొని తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఆనియన్ ఇలా చేతులతో గట్టిగా ప్రెస్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర ఉల్లిగడ్డలు, కొత్తిమీర అనేది లాస్ట్ గార్నిష్ చేసిన తర్వాత మంచిగా కలబెట్టి మన అన్నంలో కనుక పోసుకొని